హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. సో ఈరోజు ఏంటంటే నేను కన్నెతులసి మొదలు పడుతున్నానండి. ఉద్యాపన చెప్పుకోవడానికి షాపింగ్ ఏమేమి జరిగింది, ఎలా ప్రిపేర్ చేసాము అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఇక్కడికైతే మేము షాప్ చేయడానికి వచ్చాము. గుండువారి విధాలు నెక్స్ట్ అలా అన్నీ కూడా. సో ఇక్కడికైతే వచ్చాము మేము. ఇది గుండువారి వీధి అనుకుంటా, నాకు సరిగ్గా నేమ్ క్లారిటీ లేదు, బట్ ఓకే ఇది గుండువారి వీధి. ఇత్తడి షాప్ అనమాట, ఇత్తడి సామాన్లు అమ్మే షాపు. సో ఇది సత్యశ్రీ మెటల్స్ అని చెప్పి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఐటమ్స్. లాస్ట్ టైం మేము ఇక్కడ విగ్రహాలు కొన్ని తీసుకున్నాము, సో అందుకే మళ్ళీ అదే షాప్కి అయితే వచ్చాము. సత్యశ్రీ మెటల్స్ అని కొడితే ఆన్లైన్లో కూడా వస్తుంది, అక్కడ కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడైతే నేను కన్నెతులసి నోము కోసం ఇత్తడి పళ్ళెం తీసుకుని వచ్చాను. నెక్స్ట్ అందులో పెట్టడం కోసం ఫ్యాన్సీ ఐటమ్స్, పౌడర్ దగ్గర నుంచి పారాని వరకు అన్నీ తీసుకున్నా. నెక్స్ట్ పరికిని చాకెట్ కోసం తాడితోటలో ఒక షాప్కి వచ్చి సంథింగ్ ఒకటైతే తీసుకున్నా, అది మీకు లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఇక్కడ గాజుల షోరూమ్కి వచ్చాము, గాజులు తీసుకున్నాము. నెక్స్ట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాన్సీవి, కిడ్స్ రిలేటెడ్. ఇదిగో ఈమె నా కన్నెతులసి అనమాట, దాన్విగడు అన్నయ్య కూతురు, వరుసగా అన్నయ్య కూతురు అవుతుంది అనమాట. సో దీనికే నేను కన్నెతులసి నోము అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ మోక్షి దక్షిలు కూర్చుని కిసి పెడుతుంది మోక్షితగడు, దాన్వి కిసి పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ నేను అన్నీ ఏమైతే షాపింగ్ చేసామో ఇక్కడ నేను, యాపిల్, విన్ని, పిన్ని, అమ్మ, పెద్దమ్మ, మొత్తం అందరం కూడా. సో ఇక్కడ ఈ నోములో ఏంటంటే కన్నెతులసిగా భావించిన అమ్మాయికి ఇత్తడి పళ్ళెంలో పసుపు కుంకం ఏదైతే కొంటామో ఐటమ్స్ అన్నీ, పట్లంగా క్లిప్స్, నేను నాకు నచ్చినవన్నీ షాప్ చేసినవన్నీ కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నాను, మార్నింగ్ హడావిడి ఉండకూడదని. ఇక్కడ పిన్ని మొత్తం అన్నీ సెట్ చేసి, పిన్ని, యాపిల్, విన్ని సెట్ చేసేస్తే అన్నీ అందులో అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఇక్కడ తులసమ్మ దగ్గర అలంకరిస్తుంది. ఇది ఆల్మోస్ట్ మిడ్-నైట్ 12:15 ఆ టైంకి అనమాట ఇది. ఇక్కడ సుస్సు, ప్రియా, యాపిల్. సో ప్రియాంక, సుస్సు పాప ముగ్గులు చాలా కష్టపడి పెట్టారు. ముగ్గులు పెట్టి 12:30కి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు ప్రియా వాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది హెల్ప్ చేసి. సో ఈ ముగ్గులంతా క్రెడిట్ ప్రియాకి, సుస్సమ్మకే. తులసమ్మ దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నాం, ఎందుకంటే మార్నింగ్ అంతా పూజ ఇక్కడే జరుగుతుంది కాబట్టి కలర్ఫుల్గా. ఈలోపు పిన్ని అరిసెలన్నిటిని 36 జతలు, 36 అరిసెలు, 13 జోడీలు అనమాట, అన్నిటిని అరేంజ్ చేసింది. ఇక్కడ పళ్ళెంలో పళ్ళు రకాలు ఏవైతే కన్నెతులసిగా ఇవ్వాలనుకుంటున్నానో ఆమెకి సెట్ చేసేసాం పక్కన పెట్టుకుని. ఇది కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 5కి దీపారాజన సెట్ చేసుకుని తర్వాత దీపారాజన చేశాక నాకు ఆ తులసి కోట దగ్గర ఎంత బాగుందో, అసలు ప్లెజెంట్గా అనిపించింది. కలర్ఫుల్గా రంగోలి వేయడం వల్ల అంతా కూడా బాగా అనిపించింది. ఇది చెప్పాను కదా వాకిట్లో ముగ్గులు అవి వేశారని, ఎంత బాగా వేసిందంటే సుస్సు, ప్రియా సూపర్ అసలు. సో ఇది ఎర్లీ మార్నింగ్ పంతులు గారు వస్తారు 8కి, గౌరీ పూజ చేపిస్తున్నారు. కన్నెతులసి నోము దగ్గరికి వెళ్ళే ముందు గౌరీ పూజ చేసి అప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి నేను, దాన్విగడు వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూర్చోపెట్టి మొత్తం కన్నెతులసికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పంతులు గారు చాలా బాగా చేశారు. ఇక్కడ దాన్విని తీసుకుని పక్కన కూర్చోపెడుతున్నా, రానని ఏడుస్తుంది కానీ బలవంతంగా తీసి కూర్చోపెడితే విన్నీ వచ్చి వెనకాల కూర్చుందనమాట. అప్పుడు కన్నెతులసికి ఏమైతే పెట్టాలి అనుకుంటున్నానో, వాయినింగ్ ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ తీసుకొచ్చి పక్కన అయితే ప్లేస్ చేయమన్నారు పంతులు గారు. సో ఇక్కడ అదే చేస్తున్నాం, పిన్ అన్ని తీసుకొచ్చి అందిస్తుంది. అక్కడ పెట్టేశాను మొత్తం. ఇంకా పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేశాక లాస్ట్గా అరిసెల పళ్ళెం కూడా పిన్ని తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడ పెట్టేసాం మొత్తం అరిసెలు, ఆ గాజులు, బట్టలు, పళ్ళు, తాంబూలాలు, A to Z అన్నీ ఫ్లవర్స్తో సహా అక్కడ అరేంజ్ చేసుకున్నాక పంతులు గారు అన్నీ వచ్చినాయి అమ్మ అన్నాక మేము కూర్చున్నాం, ఇంకా స్టార్ట్ చేసాం. ఈలోపు ఆంటీ సత్య ఆంటీ, విమల ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు పూజ స్టార్ట్ అయ్యే టైం. సో ఇక్కడైతే ఒకటి చెప్పారు పంతులు గారు ఆచమానం కోసం, ఆయన చెప్తున్నారు వినండి ఆయన మాటల్లోనే. ఆచమానం చేస్తే స్నానం చేసిన ఫలితం వస్తుంది. అన్ని రకాల 3-4-5 రకాల స్నానాలు చేస్తారు. స్నానం చేయడానికి కుదరలేదు, విభూతి పెట్టుకోవాలి మగవాళ్ళకి. మిగతా వాళ్ళందరూ కూడా ఆచమానం చేస్తే
కుదరకపోతేను నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. అలా అని నాకు కుదరలేదు అని నేను చేసేస్తే కాదు. ఆచమానం చేస్తే స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఎప్పుడైతే ఆచమానం చేసామో శుచిత్ భూతిలో అయిపోతాం. 3 సార్లు చేయాలన్నమాట. ఆ రావణాసురుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అగస్త్య మహర్షి దేవతాయే మౌనమ శుద్ధోదకృష్ణానం సమర్పయామి. 2 పువ్వులు వేయండి. వస్త్రార్థం పుష్పైః పూజయామి, యజ్ఞోపవీతార్థం పుష్పైః పూజయామి, గంధాన్ ధారయామి, గంధస్యోపలంకరణార్థం అక్షతైః పూజయామి, గంధాన్ ధారయామి, గంధస్యోపలంకరణార్థం అక్షతైః పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. అక్షతలతోటి పువ్వులతోటి పూజ చేస్తాను. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మహావహ జాతవేదో లక్ష్మీం గామినీం యస్యాం హిరణ్యం నిందేయం బాబాయ్ అక్కడ ఉన్నాడు. మోక్షం తీసుకెళ్ళమని బాబాయ్. పూర్వాం రథమధ్యాం హస్తినార ప్రబోధినీం శ్రియం దేవీం పక్వయే శ్రీర్మా దేవీర్షిషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలంతీం ప్రస్థాం తప్పయంతీం తులసమదేవ్ కూడా చేయండి. పద్మే స్థితాం పద్మవర్ణాన్ తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశుతాజ్వలంతేం శ్రియం లోకే దేవదస్తాముదాదాం తాం పచ్చనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణ స్థితాం త్వాం రుణే ఆద్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీః ఉపైతమాం దేవ. పూజ జరుగుతూనే ఉంది. అక్కడ నాకు ఆంటీ విమల ఆంటీ వాళ్ళు, సత్య ఆంటీ వాళ్ళు రాగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే ఉన్నారు. నాకు ఎవరు రాలేదని ఫీలింగ్ అయితే లేదు. మా ఆపోజిట్ అండ్ వీధిలోనే ఉంటారనమాట ఆంటీ వాళ్ళు కూడా. సో మా పిన్ని, మా విన్ని, యాపిల్, సో అందరూ ఆ టైంకి అయితే మార్నింగ్ సెక్షన్లో అయితే వీళ్ళు మాత్రమే వచ్చారనమాట. ఫస్ట్ కన్య తులసి నోమును అయితే తీర్చుకున్నా. ఆ రోజు 3 నోములు పట్టాను నేను. ఉద్యాపనలు పెట్టుకున్నాను. కన్య తులసి నోము 16 ఫలాల్లో ఒక 12 రకాలు ఆల్రెడీ నేను 3 ఇచ్చేసుకోవడం జరిగింది. అందువల్ల మిగతా 12. ఇంకొకటి కూడా లాస్ట్లో పనసపండు దొరకక పనసపండుని తర్వాత ఇచ్చుకుందామని చెప్పి ఉద్యాపన చేసుకుందామని అదొకటి ఉంచేసుకున్నాను. సో అలా ఫస్ట్ నోము కన్య తులసి నోము ఎంత చక్కగా కూర్చుందంటే దానివి చిక్కాకు చేయలేదు నన్ను, అసలు యాడ్ అవ్వలేదు. నేను పసుపు వేయమంటే వేసేది, కుంకుమ వేయమంటే వేసేది, ఏం చెప్తా చేసేది. ఆటోమేటిక్గా పిల్లలు క్రాంకీ అవ్వకుండా ఉండాలంటే డైవర్షన్ అయితే జరగాలి. బట్ వితౌట్ డైవర్షన్ చాలా మంచిగా కూర్చుంది దానివి కూడా. అయితే గంట వాయించేయడం అన్నీ అసలు మామూలు చేయలేదు. చూస్తున్నారు కదా ఇక్కడ దానివి చూడండి ఎంత బాగా సపోర్ట్ చేసిందో. నిజంగా నా కన్య తులసి నోము ఇంత బాగా సక్సెస్ అయిందంటే దాని కోఆపరేషన్ వల్లే. ఏడుస్తుందేమో అని భయపడ్డాం కానీ అసలు బాగా చేసింది. జరిగేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఏం చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకునేటప్పటికి ఆ పిల్లకి ఏమవుతున్నాడు, సవతి తల్లి అయింది. ఆ సవతి తల్లి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటే తాతగారు మా అమ్మ వచ్చేసి అప్పటి ఫస్ట్ ఏమి వరకు అందరూ అరిసెలేనా పూలు పెట్టారా? పెట్టాను ముందు పట్టుకోదాన్ని గట్టి పట్టు అన్ని మనకే మనకే. కథ అయిపోయాక ఇక్కడ వాయినం అయితే ఇచ్చేస్తున్నాను దాన్వికి. అవన్నీ మనమే, ఏం కంగారు పడక్కర్లేదు, అన్నీ మనమే. ఇవో ఇవి కూడా మనమే. గట్టి పట్టుకో ఒకసారి. అమ్మకిచ్చి అలాగా అమ్మకిచ్చి ఈ ఫోటో మొత్తం అరిసెలు తనకు తీసుకొచ్చినవన్నీ ఇచ్చేసాక
ఇక్కడతో అయితే కన్నె తులసి నోము అయితే అయిపోయింది. తర్వాత పంతులు గారు అన్నీ పక్కన పెట్టేసి అరిసెలు అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత తులసమ్మకి అక్షింతలేసి కన్నె తులసికి ఇచ్చి అక్షింతలేసి దండం పెట్టుకోమని చెప్పారు. అక్కడ దండం పెట్టేసుకుంటున్నాను నేను. బుల్లి తులసమ్మకి ఇది క్యూటీ పై బుల్లి కన్నె తులసి ఎంత బాగుందంటే నిజంగా దిష్టి తగిలేసి ఉంటుంది ఆ రోజు. సో చిన్న చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేశాను నేను, చూడండి నోమివి మొత్తం అన్నీ కూడా యాడ్ చేశాను. నిజంగా ఆ రోజు చాలా హార్డ్ టైం అని చెప్పాలి. నైట్ అస్సలు ఎవ్వరం పడుకోలే, అంతలా హార్డ్ వర్క్ చేసాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. నెక్స్ట్ 16 ఫలాల నోముది, కైలాస్ గౌరీ నోముది అన్నీ అయితే కమింగ్ సూన్ అయితే వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇది నా కన్నె తులసి నోము. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలానే మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.